తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ అంశం దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న వేళ ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ప్రధాని మోదీకి సంచలన లేఖ రాశారు. తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతను, చిత్తశుద్ధిని, ప్రతిష్టను కోలుకోలేని విధంగా దెబ్బతీసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారన్నారు. వెంకటేశ్వర స్వామికి భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారని, ఈ సున్నితమైన పరిస్థితిని జాగ్రత్తగా నిర్వహించకపోతే సుదూర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి టీటీడీపై అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. లడ్డూపై చంద్రబాబు వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి. టీటీడీ యొక్క పరిపాలనను పర్యవేక్షించే అధికారం ధర్మకర్తల మండలికి ఉంటుందని, ఆలయ వ్యవహారాల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తక్కువ పాత్ర ఉంటుందని వెల్లడించారు. నెయ్యి సేకరణ ఈ టెండరింగ్ ప్రక్రియలో జరుగుతుందని, టెండరింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తక్కువ కోట్ చేసిన సరఫరాదారుని ఎంపిక చేసి వారి ఆమోదం కోసం బోర్డ్ ఆఫ్ ట్రస్టీల ముందు ఉంచబడుతుందని తెలిపారు. అలాగే ఆలయానికి చేరే నెయ్యి ఉన్న ట్యాంకర్లతో పాటు నెయ్యి యొక్క స్వచ్ఛత, ఉత్పత్తి యొక్క నాణ్యతకు సంబంధించి ప్రతి ట్యాంకర్ నుంచి 3 నమూనాలను సేకరించి పరీక్షిస్తారని, 3 నమూనాలు పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత మాత్రమే నెయ్యిని ఉపయోగించడానికి అనుమతించబడుతుందని తెలిపారు. ఈ నమూనాలలో ఒకటి కూడా నాసిరకమని తేలితే ట్యాంకర్ తిరస్కరించబడుతుందని, అందువల్ల ప్రసాదాల తయారీలో నాణ్యత లేని పదార్థాలను ఉపయోగిస్తున్నారనే ప్రశ్న తలెత్తే అవకాశమే లేదని చెప్పారు. వైసీపీ హయాంలో 18 సార్లు ట్యాంకర్లు తిరస్కరణకు గురై లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదని, అటువంటి దృఢమైన విధానాలు, పద్ధతులు అమల్లో ఉన్నందున కల్తీ నెయ్యి గుండా వెళ్లడం, ప్రసాదం తయారీలో ఉపయోగించడం అసాధ్యమని స్పష్టం చేశారు. ఇకపైన వివరించిన విధానం గత కొన్ని దశాబ్దాలుగా అమల్లో ఉందని, బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి వాస్తవానికి టీటీడీ పనితీరుపై సమీక్ష జరిపి పటిష్టతను ప్రజల దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నించాలని సూచించారు. ఈ అంశంలో సీఎం వ్యవహరించిన విధానం పూర్తిగా సామాజికంగా లేదని, దీనిపై కేంద్రం కలగజూసుకుని తగిన చర్యలు తీసుకోవాలని జగన్ కోరారు. రైట్. తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ అంశం దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న వేళ ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ప్రధాని మోదీకి సంచలన లేఖ రాశారు. తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతను, చిత్తశుద్ధిని, ప్రతిష్టను కోలుకోలేని విధంగా దెబ్బతీసినందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారన్నారు. వెంకటేశ్వర స్వామికి భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారని, ఈ సున్నితమైన పరిస్థితిని జాగ్రత్తగా నిర్వహించకపోతే సుదూర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, లడ్డూ ప్రసాదం కల్తీ నేపథ్యంలో కూడా పలు దుమారం రేపుతున్న నేపథ్యం కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా నరేంద్ర మోడీకి ఒక సంచలనమైన లేఖ రాశారు. ఏదైతే గత ప్రభుత్వం మీద వాంటెడ్ గా కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. ఏదైతే పాలకులుగా సంబంధించి మాకు టీటీడీ కూడా ఎటువంటి సంబంధం ఉండదు, ఆ అధికారాలు కూడా మాకు ఉండదు, ఏదైతే బోర్డుకే నిర్ణయాలు ఉంటాయి, సో దానికి సంబంధించి కూడా మా మీద వాంటెడ్ గా కూడా దుష్ప్రచారం చేస్తున్నారని కూడా ఆయన లేఖలో సంచలనం కూడా వ్యక్తం చేశారు. మరోపక్క ఈ 100 రోజులు పాలనకు సంబంధించి కూడా టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రజల్లో చంద్రబాబు నాయుడు వాంటెడ్ గా కల్పించి కూడా మా మీద బురద చల్లే ప్రయత్నం కూడా చేస్తున్నారని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. మరోపక్క ఈ కల్తీ నెయ్యికి సంబంధించి కూడా జగన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా చెప్పడం జరిగింది లేఖలో. ఏదైతే గత ప్రభుత్వంలో వాళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా నెయ్యి ట్యాంకర్లకు సంబంధించి కూడా దాదాపు 16 నుంచి 18 సార్లు కూడా నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు. సో మా ప్రభుత్వంలో ఎటువంటి అవినీతి జరగలేదు, ఎటువంటి కల్తీ జరగలేదు. సో మేము యాజ్ ఏ గవర్నమెంట్ గా మేము టీటీడీ పాలక మండలి సంబంధించిన నిర్ణయాలపై ఎటువంటి అధికారాలు మాకు ఉండవు. మేము ఓన్లీ మాకున్న కొన్ని డెసిషన్స్ మేము తీసుకోగలుగుతాము, కానీ బోర్డుకు సంబంధించి కానీ, టీటీడీ ప్రతిష్టకు సంబంధించి కానీ, టీటీడీలో కల్తీకి సంబంధించి కానీ మా దగ్గరికి వచ్చే నోటీసులు కూడా ఏమైతే ఉండవు. సో ఇది వాంటెడ్ గా చంద్రబాబు నాయుడు పనిగట్టుకొని మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. టీటీడీలో ఒక వ్యవస్థ ఉంటుంది, ఏదైతే టెస్టింగ్ చేసే కూడా నెయ్యి అనేది కూడా తిరుమలకి పంపిస్తారు. సో ఆ టెస్టింగ్ అనేది 6 నెలలకు ఒకసారి జరుగుతుంది. ఆ 3
టెస్టింగ్ చేసిన తర్వాత ఓకే అంటే మా మీద కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. దీంట్లో ప్రజలకు సంబంధించి, భక్తులకు సంబంధించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుమల తిరుపతి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. సో దీన్ని మీరు వెంటనే అరికట్టాలి, దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన లేఖలో సంచలనం కూడా నరేంద్ర మోడీకి రిక్వెస్ట్ చేసి కూడా ముందుకు రాయడం జరిగింది. సో దీనికి సంబంధించి సాక్షాత్ ముఖ్యమంత్రి కూడా నిన్న ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడడం జరుగుతుంది. సో వాంటెడ్ గా వాళ్ళు తప్పు చేసి ప్రజల్ని డైవర్ట్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు సాక్షాత్ నరేంద్ర మోడీ కూడా లేఖ రాశారు. సో వాళ్ళు నెయ్యి చేయకపోతే, నెయ్యిలో కల్తీ చేయకపోతే ఎందుకు నాణ్యత తగ్గుతుంది, ఎందుకు ప్రసాదాలు కుళ్ళిపోతాయి, ఎందుకు ఎన్డీడీబీ ల్యాబ్ కూడా సరైన ఆధారాలతో బయట పెడుతుందని కూడా చంద్రబాబు మరీ చంద్రబాబు కూడా ఘాటుగా వ్యాఖ్యానించారు. వాళ్ళ వైసీపీ ప్రభుత్వంలో తెలుగు దేవాలయాలన్నా, తెలుగు సంప్రదాయాలన్నా, తెలుగు హిందూ దేవాలయాలన్నా కూడా వాళ్ళకి నమ్మకం లేదు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవాలయాలు కూడా నమ్మరు, వాళ్ళకి ఆ నమ్మకం కూడా లేదని కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి కూడా చెప్పడంతో ఈ లేఖకు సంబంధించి కూడా నరేంద్ర మోడీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో, దీనికి సంబంధించి కూడా ఎటువంటి ఆయన కూడా కాస్త ఇది చేస్తారని కూడా మనం వేచి చూడాల్సిన ఉంది అమూల్య. మరోపక్క ఈ లడ్డూ సంబంధించిన అంశం కూడా నేటి ఉదయం 6 నుంచి కూడా 10 గంటల వరకు కూడా తిరుమలలో సంప్రోక్షణ కూడా జరుగుతోంది. ఆలయ శుద్ధి కార్యక్రమం లడ్డూ పోర్టుతో సంబంధించి కూడా ప్రధాన అన్నదానం కార్యాలయంలో కూడా సంబంధించి కూడా చేసి శుద్ధి కార్యక్రమం కూడా జరుగుతుంది అమూల్య. రైట్, థ్యాంక్ యూ మహేష్.